Hello everyone, I'm Dr. Surya Prakash, consultant gastroenterologist and hepatologist, Medicover Hospitals, Chandanagar. So, ఈ అక్టోబర్ మంత్ ఈజ్ లివర్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. సో, మనకి లివర్ క్యాన్సర్ ఎందుకు తెలుసుకోవాలి యాక్చువల్లీ. ఎందుకంటే లివర్ క్యాన్సర్ ఈజ్ అ సైలెంట్ కిల్లర్. ఈ లివర్ ఎర్లీ స్టేజెస్లో చాలా మందికి సిమ్టమ్స్ కనపడకపోవచ్చు. అలాగే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ లివర్ క్యాన్సర్కి కంట్రోల్ చేయొచ్చు. ఇలా కంట్రోల్ చేసుకుంటే మనం లివర్ క్యాన్సర్‌ని ప్రివెంట్ చేయొచ్చు. సో, ఈ మేజర్‌గా రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే సిర్రోసిస్ ఆఫ్ లివర్. ఎయిదర్ సిర్రోసిస్ ఆఫ్ సెకండరీ టు క్రానిక్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ గానీ, క్రానిక్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ గానీ, లేకపోతే ఎక్సెస్ ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల గానీ, లేకపోతే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల గానీ, మేజర్‌గా ఒబెసిటీ అండ్ డయాబెటిస్. ఇవి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల లివర్ క్యాన్సర్ అనేది మనకి వస్తుంది. సో, దీన్ని ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేయొచ్చు? మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్ ఒక సింపుల్ అంటే సిర్రోసిస్ ఆఫ్ లివర్ పేషెంట్స్ ఎవ్రీ 6 మంత్స్ ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ అండ్ ఒక బ్లడ్ టెస్ట్‌తో మనం కంప్లీట్‌గా ఈ లివర్ క్యాన్సర్‌ని అట్ ఎర్లీ స్టేజ్ మనం డిటెక్ట్ చేస్తాం. అలాగే ఈ క్రానిక్ హెపటైటిస్ బి, సి ఇన్ఫెక్షన్స్ కోసం రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. అలాగే ఈ డయాబెటిస్, ఒబెసిటీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏ స్టేజ్‌లో ఉంది అండ్ రెగ్యులర్‌గా బ్లడ్ స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవాలి. ఈ ఈ లివర్ క్యాన్సర్‌ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఈ హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ ఉంటుందండి. 3 డోసెస్ ఉంటాయి. అండ్ హెపటైటిస్ సికి అట్ ద ఎర్లీ స్టేజ్‌లో డిటెక్ట్ అయితే కంప్లీట్‌గా మనకి యాంటీవైరల్స్ వాడడం వల్ల కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్కహాల్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి ఇన్ కేస్ ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు. అలాగే ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ కోసము ఒక హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి. అండ్ త్రూ బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ అండ్ ఇలా ఈ కంప్లీట్‌గా స్క్రీనింగ్ చేసుకొని, ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళని ప్రివెంట్ చేసుకుంటే మనం కంప్లీట్‌గా ఈ లివర్ క్యాన్సర్‌ని అవాయిడ్ చేయొచ్చు. థాంక్ యూ.